రాష్ట్రంలో ఎస్టీ వర్గీకరణను తక్షణమే అమలు చేయడంతో పాటు యానాది తెగ అభ్యున్నతి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని యానాది రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కల్లూరు పెంచలయ్య యానాది ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళగిరి పట్టణంలోని R&B బంగ్లా వద్ద నుంచి గౌతమ్ బుద్ధ రోడ్డు మీదుగా ర్యాలీగా అంబేద్కర్ సెంటర్ కు చేరుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన యానాది మహాగర్జన సభ అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు 2025 ఆగస్టులో ఇచ్చిన తీర్పు ప్రకారం SC/ST వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం SC వర్గీకరణకు ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో అదేవిధంగా ST వర్గీకరణకు కూడా తక్షణమే అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది గిరిజనులు ఉండగా 33 గిరిజన తెగల్లో యానాది తెగకు చెందిన వారు దాదాపు 10 లక్షల మంది ఉన్నారని తెలిపారు. జనాభాలో అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ విద్యా ఉద్యోగాల సంక్షేమ పథకాలు, రాజ్యాంగ పరిరక్షణ, రిజర్వేషన్ ప్రయోజనాలు యానాది సమాజానికి సముచితంగా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యానాది సమాజానికి న్యాయమైన హక్కులు, సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతోనే యానాది మహాగర్జన నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన వెంటనే యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పడి చాలా కాలం గడిచినా హామీలు అమలుపై చర్యలు కనిపించడం లేదని విమర్శించారు. యానాదుల సమస్యలను ఇప్పటికే కుప్పం, మంగళగిరి ప్రాంతాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, అయినప్పటికీ స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోతే పిఠాపురం నుంచి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, అవసరమైతే అమరావతి అసెంబ్లీని ముట్టడించేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. యానాదుల సమాజానికి ఆర్థిక పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వ ప్రత్యేక కమిషన్ను ఏర్పాటు చేయాలని, ఆ కమిషన్ నివేదిక ఆధారంగా ST వర్గీకరణను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు, ST వర్గీకరణ సాధించే వరకు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని యానాది నాయకులు స్పష్టం చేశారు. నమస్కారం. నా పేరు కల్లూరు పెంచలయ్య. యానాది రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. ఏదైతే ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో యానాది మహాగర్జన సభను నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యొక్క యానాది మహాగర్జన సభ యొక్క ఉద్దేశ్యం ఒకటే. ఏదైతే గౌరవ సుప్రీంకోర్టు గత ఆగస్టులో SC/ST వర్గీకరణను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు అని చెప్పి స్పష్టం చేశారు. అయితే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఏదైతే ఏపీలో ఉండేటువంటి కూటమి ప్రభుత్వము SC వర్గీకరణ చేసింది, సంతోషం. కానీ ST వర్గీకరణ చేయమని చెప్పి మేము యానాదులుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకు డిమాండ్ చేస్తూ ఉన్నామంటే ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది గిరిజనులు ఉన్నాం, 33 తెగలు ఉన్నాయి. అందులో అత్యధిక జనాభా కలిగినటువంటి తెగ యానాదులము. ఈ రాష్ట్రంలో 10 లక్షల మంది ఉన్నాం. కానీ అభివృద్ధి ఫలాలు, రాజ్యాంగ ఫలాలు, ఉద్యోగ ఫలాలు, రిజర్వేషన్ ఫలాలు ఇప్పటికీ అందడం లేదు. ఈ నేపథ్యంలో ఏదైతే కూటమి ప్రభుత్వము ST వర్గీకరణ చేయాలని చెప్పి ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకటి, రెండు, ఏదైతే యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ గత ఎన్నికల సందర్భంగా నారా లోకేష్ గారు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంగా హామీ. కూటమి ప్రభుత్వము అధికారంలోకి రాగానే యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తామని హామీ ఇచ్చారు. మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరములు దాటుతున్న యానాదుల యొక్క ఊసే ఎత్తట్లేదు ఈ కూటమి ప్రభుత్వము. అందుకని మేము కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, అయ్యా మీరు ఎన్నికల సందర్భంగా యానాదులకు ఇచ్చినటువంటి హామీని అమలు చేయండి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కుప్పంలో యానాదుల ఆకలి కేకలు వినిపించాం. ఈరోజు యువగళం అధినేత నారా లోకేష్ గారి నియోజకవర్గం మంగళగిరిలో యానాదుల అరణ్య రోదన ఆకలి కేకలు వినిపిస్తూ ఉన్నాం. అందుకని అడుగుతా ఉన్నాం కూటమి ప్రభుత్వాన్ని, మీరు యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే
ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో యానాదుల ఆకలి కేకలు వినిపించాం. ఈరోజు యువనేత నారా లోకేష్ గారి నియోజకవర్గం మంగళగిరిలో వినిపించాం. అలాగే త్వరలో మీ కూటమి ప్రభుత్వం స్పందించకపోతే మా యొక్క ఉద్యమం పిఠాపురంలోనూ ఉంటుందని చెప్పి స్పష్టం చేస్తూ ఉన్నాం. ఏదైతే